వెల్కమ్ టు SAC న్యూస్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ కడియం మండలంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలో కీలకమైన కడియం మండలంలో మొట్టమొదటిసారిగా రాజమహేంద్రవరం పార్లమెంట్ జనసేన తెలుగుదేశం బిజెపి పార్టీల ఉమ్మడి ఎంపీ అభ్యర్థి దగ్గుపాటి పురంధేశ్వరి బుధవారం మండల కేంద్రమైన కడియం గ్రామం నుండి ప్రచారాన్ని ప్రారంభించారు. ఆమెతో పాటు రూరల్ నియోజకవర్గ ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆయన కుమార్తె కంటమనేని శిరీష ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముందుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి స్థానిక ఎంపీపీ వెలుగుబంటి వెంకట సత్యప్రసాద్ నివాసం వద్దకు చేరుకున్న పురంధేశ్వరి ఉదయం అల్పాహారం అనంతరం ప్రసాద్ కార్యాలయం కడియం నుండి మొదలైన ఈ రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ భారీ ర్యాలీకి విశేష స్పందన లభించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కడియపు సావరం, జేగురుపాడు మీదుగా మాధవరాయుడుపాలెం చేరుకుంది. స్థానిక సర్పంచ్ అన్నం దేవుల చంటి ఆధ్వర్యంలో దగ్గుపాటి, గోరంట్లకు పూల జల్లులతో రైతు ప్రధాన వ్యవసాయ పనిముట్లు నాగళ్లు బహుకరించి ఘన స్వాగతం పలికారు. స్థానిక ఆంజనేయస్వామి ఆలయ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం చంటి ఇంట్లో ఏర్పాటు చేసిన అల్పాహారం స్వీకరించి ముందుకు సాగారు. అనంతరం మురమండ, దుళ్ళ, వీరవరం, దామిరెడ్డిపల్లి, పొట్టిలంక, కడియపులంక, వేమగిరి గ్రామాలలో తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రచారంలో భాగంగా మహిళలు అడుగడుగునా మంగళ హారతులు పట్టారు. యువకులు భారీ బైక్ ర్యాలీతో ఆయా గ్రామాల్లో సందడి చేశారు. ఈ సందర్భంగా రాజమండ్రి పార్లమెంటరీ అభ్యర్థి దగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడుతూ కమలం గుర్తుపై ఓటు వేసి తనను ఎంపీ అభ్యర్థిగా గెలిపించాలని, అదేవిధంగా సైకిల్ గుర్తుకు ఓటు వేసి గోరంట్ల బుచ్చయ్య చౌదరిని రూరల్ ఎమ్మెల్యేగా గెలిపించాలని అభ్యర్థించారు. ఉమ్మడి పార్టీల కలయికతోనే ఈ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పురంధేశ్వరి అన్నారు. ప్రముఖ నర్సరీవేత్త కడియపులంక మార్గాని సత్యనారాయణ నర్సరీలో పురంధేశ్వరి, గోరంట్లకు మరియు నాయకులకు భోజన ఏర్పాట్లు చేశారు. భోజనం తర్వాత కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారు. ముందుగా వారికి మొక్కను ఇచ్చి మార్గాని దంపతులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, జనసేన పార్టీ అధ్యక్షులు ముద్రగడ జమ్మి, బిజెపి రూరల్ ఇన్ఛార్జ్ ఆకుల శ్రీధర్, టీడీపీ రాష్ట్ర తెలుగు ఉపాధ్యక్షులు మార్గాని సత్యనారాయణ, మధవరాయుడిపాలెం సర్పంచ్ అన్నందేవుల చంటి, మండల పరిషత్ ఉపాధ్యక్షులు పంతం గణపతి, కలిదిండి గోవింద్, కూటమి పార్టీల నాయకులు పుల్ల రామారావు, గట్టి నరసయ్య, బోడపాటి గోపి, చిరుకురి నాగేశ్వరరావు, మాజీ ఉపసర్పంచ్ సురపరెడ్డి జానకిరాం, పితాని శివరామకృష్ణ, గుత్తుల కృష్ణ, యనమదల రాజు, చిక్కాల ఈశ్వరరావు, వరగోగుల వెంకటేశ్వరరావు, గారపాటి తాతబ్బాయి, చిక్కాల శ్రీను, వనున్ సూరిబాబు తదితరులు ఉన్నారు. బాబు పక్కన ఎలా వస్తారా?